హలో ఎవ్రీబడి, నా పేరు నరేంద్ర కుమార్ అండ్ వీ ఆర్ ఫ్రమ్ నరేంద్ర అకాడమీ. అండ్ ఇవాళ మనం మాస్టర్ ఇంగ్లీష్ లెవెల్ 10కి వచ్చేసాం. విత్ స్టోరీస్ రీడింగ్. ఈ రీడింగ్ ద్వారా మనకి వొకాబులరీ వస్తుంది, ప్రతి సెంటెన్స్లో గ్రామర్ క్లారిటీ వస్తుంది. అండ్ ఎస్పెషలీ మనకి ఇన్నిసార్లు ప్రతి సెంటెన్స్లో గ్రామర్ క్లియర్ అవుతూ సెంటెన్స్ చదవగలిగితే ఇంగ్లీష్ మీద పట్టు వచ్చేస్తుంది. సో అది మన ప్రోగ్రామ్ లెవెల్ 1 to లెవెల్ 10. టోటల్ ప్రోగ్రామ్ 250 స్టోరీస్, అరౌండ్ 250 స్టోరీస్ ఉంటుంది. సో యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్, ఇది ఫస్ట్ స్టోరీ. ఇది యూనిట్ 1లో SCERT SSC టెక్స్ట్ బుక్. యాటిట్యూడ్. సో ఫస్ట్ మనం ఏం చూడాలంటే, రీడింగ్ చేసేటప్పుడు మనం ఒక వర్డ్ చూసేటప్పుడు దాన్ని లెటర్స్గా బ్రేక్ చేయాలి. యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. ఏముంది దానిలో? ఇప్పుడు నేను ఎలా రీడింగ్ చేశాను, ఎవరైనా మంచి రీడర్ ఎలా రీడింగ్ చేస్తారు, అలాగే ఎవరైనా రీడింగ్ చేయవచ్చు, కొంచెం స్లో క్లియర్గా. సో యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్, చాలా అద్భుతమైన టైటిల్ అది. యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. యాటిట్యూడ్ అంటే మన ప్రవర్తన, మన యాటిట్యూడ్, మనం ఎలా డీల్ చేస్తాం అందరితో. చాలా మంచి వర్డ్ యాటిట్యూడ్. ఫస్ట్ వర్డ్ ఆల్రెడీ వచ్చేస్తుంది మనకి వొకాబులరీ. యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అంటే చాలా మంచి వర్డ్, కొత్త వర్డ్, అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ వర్డ్ అది. ఆల్టిట్యూడ్ అంటే ఒక హైట్. మ్యాథ్స్లో కూడా అది వాడతాం. యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఒక హైట్కి రీచ్ అవటం, ఒక పెద్ద గోల్కి రీచ్ అవటం. సో మన యాటిట్యూడే మన గోల్కి రీచ్ అవటం. ఎంత బాగుంది చూడండి. మన యాటిట్యూడే మనకి హైట్కి తీసుకెళ్తుంది. మన లైఫ్లో ఒక అద్భుతమైన ఆనందంతో, ఒక అద్భుతమైన సక్సెస్ ఫీలింగ్తో, ఒక కాన్ఫిడెన్స్తో మమ్మల్ని తీసుకెళ్తుంది. చాలా అద్భుతమైన స్టోరీ ఇది. ఎంత అద్భుతం అంటే మీరు షాక్ అవుతారు. ఇమాజిన్. ఇక్కడ మళ్ళీ చదవండి. అక్కడ ఇమాజిన్ అందుకే మన స్క్రీన్ మీద వర్డ్స్ పెట్టాం. ఇమాజిన్ చేయాలి, ఊహించండి. హ్యావింగ్ కలిగి ఉండటం. నో ఆర్మ్స్ అంటే చేతులు. టు స్ట్రెచ్ ఇన్ ద మార్నింగ్. ఇంకో కొత్త వర్డ్ వచ్చింది ఇక్కడ, స్ట్రెచ్ ఇన్ ద మార్నింగ్. స్ట్రెచ్ అంటే దాన్ని బెండ్ చేయకుండా స్ప్రెడ్ చేయటం, దాన్ని ఎలాస్టిక్గా దాన్ని లాగటం. స్ట్రెచ్ ఇన్ ద మార్నింగ్. ఇమాజిన్ హ్యావింగ్ నో ఆర్మ్స్ టు స్ట్రెచ్ ఇన్ ద మార్నింగ్. అసలు మార్నింగ్ లెగసేటప్పుడు ఆర్మ్సే లేవు, చేతులే లేవు అని ఇమాజిన్ చేయండి అంటున్నాడు. చూద్దాం. టు హెల్ప్ యూ స్క్రాచ్ దట్ ఇచ్. ఎక్కడో ఇచ్ దురదొస్తుంది. ఇచ్ అంటే ITCH, స్క్రాచ్ గోకటం. SCRATCH, స్క్రాచ్ దట్ ఇచ్. టు హెల్ప్ యూ స్క్రాచ్ దట్ ఇచ్. టు అలౌ యూ అంటే నీకు అలౌ చేస్తుంది. టు ర్యాప్, WRAP అంటే అలా మన కోగనిస్ట్. ర్యాప్ యువర్ ఆర్మ్స్ అరౌండ్ యువర్ లవ్డ్ వన్స్. ఎవరైతే మిమ్మల్ని మీరు ప్రేమిస్తారో వాళ్ళని అలా హగ్ చేయటం. ర్యాప్ యువర్ ఆర్మ్స్. మళ్ళీ చదువుదాం. ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ? యాక్చువల్గా పెద్ద సెంటెన్స్ అయినా రీడింగ్ అంత డిఫికల్ట్ కాదు, స్పోకెన్ లాగా డిఫికల్ట్ కాదు. రీడింగ్ పెద్ద సెంటెన్స్ని బ్రేక్ చేస్తూ చదువుతూ మనకి స్పోకెన్ లిస్నింగ్ అయినా ఈజీ ఇంగ్లీష్ మీద పట్టు వచ్చేస్తుంది. ఇమాజిన్ హ్యావింగ్ నో ఆర్మ్స్ టు స్ట్రెచ్ ఇన్ ద మార్నింగ్, టు హెల్ప్ యూ స్క్రాచ్ దట్ ఇచ్, టు అలౌ యూ టు ర్యాప్ యువర్ ఆర్మ్స్ అరౌండ్ యువర్ లవ్డ్ వన్స్. చూసారా, 4 యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ. పెద్ద సెంటెన్స్ని చిన్న పార్ట్స్గా బ్రేక్ చేస్తే ఎంత పెద్ద సెంటెన్స్ అయినా అర్థం చేసుకోవచ్చు. ఇమాజిన్ హ్యావింగ్ నో లెగ్స్ టు కిక్. అంతే, కిక్ చేయటం. పెబల్స్ అంటే PEBBLES. పెబల్స్ అంటే చిన్న చిన్న స్టోన్స్. కిక్ చేయటం, దాన్ని మనం కాళ్ళతో దాన్ని. డౌన్ ద స్ట్రీట్. కొన్నిసార్లు మనం పెబల్స్ ఉంటే వాడిని కిక్ చేస్తాం. డౌన్ ద స్ట్రీట్. టు వాక్ ఆర్ రన్. వాకింగ్ చేయడానికి కాళ్ళు లేవు, ఇమాజిన్ చేయండి. చేతులు లేవు, కాళ్ళు లేవు. టు ఆర్ రన్. టు బైసైకిల్ ఆర్ స్కేట్ బోర్డ్. సైకిల్ చేయడానికి కూడా కాళ్ళు లేవు. స్కేట్ బోర్డ్ చేయడానికి కాళ్ళు లేవు. బోర్డ్ మీద మనం స్కేటింగ్ చేస్తాం కదా, స్కేట్ చేయటం, కాళ్ళు లేవు. ఆర్ గెట్ యూ ఫ్రమ్ పాయింట్ A టు పాయింట్ B. ఒక చోట నుంచి ఇంకో చోట నడవటానికి కూడా మీకు కాళ్ళు లేవు అని ఇమాజిన్ చేయండి. చేతులు లేవు, కాళ్ళు లేవు, ఇమాజిన్ చేయండి. దెన్ ఇమాజిన్ బోత్ ఎట్ వన్స్. ఇటు చేతులు లేవు, బోత్ ఎట్ వన్స్.
అట్ వన్స్ అంటే మీనింగ్ ఏంటి? రెండూ కలిపి, చేతులు లేవు కాళ్ళు. విచ్ ఇస్ వాట్ నిక్ విజికిక్. విజికిక్ అది ప్రొనౌన్సియేషన్ రకరకాలుగా చేస్తారు. నిక్ విజికిక్ హ్యాస్ ఫేస్డ్ హిస్ హోల్ లైఫ్. హ్యావ్ యూ హర్డ్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్? హ్యావ్ యూ హర్డ్, మీరు ఎప్పుడైనా విన్నారా? ఇక్కడ గ్రామర్ చూడండి, హ్యావ్ యూ ఎందుకు వచ్చింది ఇక్కడ? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చింది ఇక్కడ. మీరు చేశారా లేదా? మనం ఆల్రెడీ గ్రామర్లో చేసాం అది. హ్యావ్ యూ హర్డ్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్? ఇప్పుడు చూడండి, మొత్తం పారాగ్రాఫ్ క్లియర్ అయిపోయింది. ఇమాజిన్ హ్యావింగ్ నో ఆర్మ్స్ టు స్ట్రెచ్ ఇన్ ద మార్నింగ్, టు హెల్ప్ యూ స్క్రాచ్ దట్ ఇచ్, టు allow you to wrap your arms around your loved ones. సో ఇక్కడ మళ్ళీ కొంచెం నేను టైం తీసుకుంటున్నాను ఫస్ట్ పారాగ్రాఫ్లో. మీరు కొంచెం మీకు రీడింగ్ నేర్పుతాను, కాంప్లెక్స్ రీడింగ్ నేర్పుతున్నాను. ఇమాజిన్ హ్యావింగ్ నో ఆర్మ్స్, ఇక్కడ ఏం చేస్తాం? ప్రతి వర్డ్ని జాగ్రత్తగా చదువుతాం, లింక్ చేస్తాం. ఇమాజిన్ హ్యావింగ్, మెకానికల్గా చదవకూడదు. ఇమాజిన్ హ్యావింగ్ నో ఆర్మ్స్ టు స్ట్రెచ్ ఇన్ ద మార్నింగ్. ఇది ఒక యూనిట్ మన మైండ్కి ఎక్కింది. Imagine having no arms to stretch in the morning. Mali, imagine having no arms to help you scratch that itch. Imagine having no arms to allow you to wrap your arms around your loved ones. Wrap your arms, చేతులు wrap చేయటం, WRAP. ఫుల్ స్టాప్. అప్పుడు ఫుల్ స్టాప్ వచ్చింది, చూసారా? సో వాట్ ఆర్ వి డూయింగ్ హియర్? ఒక్కో వర్డ్ని అర్థం చేసుకుంటూ లింక్ చేస్తూ కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకుంటే ఒకలాంటి ప్లెజర్ కూడా వస్తుంది, మనం ఎంజాయ్ చేస్తాం, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇమాజిన్ హ్యావింగ్ నో లెగ్స్ టు కిక్ పెబుల్స్ అంటే చిన్న చిన్న రాళ్ళు. డౌన్ ద స్ట్రీట్. ఇమాజిన్ హ్యావింగ్ నో లెగ్స్ టు వాక్. ఇమాజిన్ హ్యావింగ్ నో లెగ్స్ టు రన్. ఇమాజిన్ హ్యావింగ్ నో లెగ్స్ టు బైసైకిల్, సైకిల్ చేయటం. ఆర్ స్కేట్ బోర్డ్ మీద మనం ఆడుకోవటం. ఆర్ అంటే ఇది కూడా. గెట్ యూ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. దెన్ ఇమాజిన్ బోత్ అట్ వన్స్. విచ్ ఇస్ వాట్ నిక్ విజికిక్ హ్యాస్ ఫేస్డ్ అంటే ఇప్పుడు వరకు కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ వచ్చింది. ఫేస్డ్ అనలా, హ్యాస్ ఫేస్డ్, ఇప్పుడు వరకు హ్యాస్ ఫేస్డ్ హిస్ హోల్ లైఫ్. హ్యావ్ యూ హర్డ్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్? నువ్వు ఎప్పుడన్నా ఇలా విన్నావా? ఇప్పుడు చూడండి, ఈ పారాగ్రాఫ్ మనం ఒక్కో వర్డ్ బై వర్డ్ చేస్తే ఏం జరిగింది? టెక్స్ట్ బుక్ చూడకుండా అర్థం చేసుకుంటూ బ్రెయిన్లో ఫైల్ ఓపెన్ అయిపోయి, మన బ్రెయిన్లో ఫైల్ ఓపెన్ అయిపోయి, యాటిట్యూడ్ ఇస్ ఆల్టిట్యూడ్ అనే ఒక ఫైల్ ఓపెన్ అయింది. ల్యాప్టాప్లో కాదు, మీ బ్రెయిన్లో. అండ్ మొత్తం స్కాన్ అయిపోయింది. ఇలా చదువుతాం. ఇమాజిన్ హ్యావింగ్ నో ఆర్మ్స్ టు స్ట్రెచ్ ఇన్ ద మార్నింగ్, టు ర్యాప్ యువర్ హ్యాండ్స్. అలా కళ్ళు మూసుకుని కూడా చేసేవచ్చు. ఇమాజిన్ హ్యావింగ్ నో ఆర్మ్స్ టు స్ట్రెచ్ ఇన్ ద మార్నింగ్, టు హెల్ప్. ఇంత ఫోకస్తో, ఇంత ఒక్కో వర్డ్ మీద ఫోకస్ పెట్టి చేస్తే, మనం ఒక్కసారి 2 సార్లు 3 సార్లు రీడింగ్ చేస్తే, మనం దాని తర్వాత అది మన బ్రెయిన్లో ఉందండి, ఓపెన్ బుక్, కాపీ చేసేసేవచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ రీడింగ్, నాట్ మెకానికలీ. ముందుకెళ్దాం. నిక్ విజికిక్ వాజ్ బార్న్ విత్ నో ఆర్మ్స్ అండ్ లెగ్స్. He was born with no arms and legs. ఆర్మ్స్ లేకుండా, చేతులు లేకుండా, లెగ్స్ లేకుండా పుట్టాడు నిక్ విజికిక్. బట్ హీ డస్ నాట్ ఎందుకంటే ఎప్పుడు కాబట్టి సింపుల్ ప్రజెంట్ వచ్చింది ఇక్కడ. డిడ్ నాట్ కాదు, ఒకప్పుడు కాదు, విల్ నాట్ కాదు, ఫ్యూచర్ కాదు, ఎప్పుడు. హీ డస్ నాట్ లెట్, అలౌ చేయడు. లెట్ అంటే ఇక్కడ అలౌ చేయడు. హీ డస్ నాట్ లెట్ ద డీటెయిల్స్ స్టాప్ హిమ్. ఇది మీనింగ్ ఏంటంటే కొంచెం టఫ్ ఇంగ్లీష్ అక్కడ. డీటెయిల్స్ స్టాప్, ఈ డీటెయిల్స్ని వాడిని ఆపలేదు. స్టాప్ హిమ్. డస్ నాట్ అలౌ ఆర్ డస్ నాట్ లెట్. ఇక లెట్ అంటే అలౌ. లెట్ అంటే వర్డ్ మీనింగ్ అలౌ. ద బ్రేవ్ అంటే ఎవరు? బ్రేవ్ చాలా కరేజ్, ధైర్యం. బ్రేవ్ 26 year old హూ ఈజ్ మెయిన్లీ అ టార్సో. TORSO. టార్సో అంటే మన మధ్య భాగం, బాడీకి మధ్య, అంటే ఆర్మ్స్ లేకుండా, లెగ్స్ లేకుండా, మీరు ఊహించండి, హెడ్ కూడా లేకుండా ఆ మధ్యలో ఉన్న పార్ట్ని టార్సో అంటారు. ఇది కూడా అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ వర్డ్ అది, టార్సో. మన మీనింగ్స్ కూడా నేర్చుకుంటున్నాం. ప్లేస్ ఫుట్బాల్ అండ్ గోల్ఫ్. ఫుట్బాల్ ఎలా ఆడతారు చూద్దాం. ఫుట్బాల్ అండ్ గోల్ఫ్ అంటే ఒక స్టిక్ పట్టుకొని కొడతాం కదా చిన్న బాల్ని. స్విమ్ అండ్ సర్ఫ్స్. SURFS. ఆర్ అక్కడ సైలెంట్, SURF. సర్ఫ్స్ అంటే మీరు కొన్నిసార్లు కొన్ని వీడియోస్ చూస్తుంటారు, మంచి పెద్ద వేవ్స్ వచ్చేటప్పుడు ఆ వేవ్స్ మీద ఆడుకోవటం, దాంతో మూవ్ అవుట్. డిస్పైట్, మళ్ళీ కొత్త వర్డ్ వచ్చింది, డిస్పైట్. అయినప్పటికీ హ్యావింగ్ నో లిమ్స్.
LIMBS. లిమ్స్ అంటే చేతులు కాళ్ళు రెండు కలిపి మాట్లాడితే దాన్ని ఏమనాలి? చేతులు ప్లస్ కాళ్ళుని ఏమనాలి? లిమ్స్ అనొచ్చు. లిమ్స్ ఏదైతే మనం వాడుకుంటాం లైఫ్లో దాంతో మనం వాడుకుంటాం. Nick Vujicic was born with no arms and legs, but he doesn't let the details stop him. The brave 26-year-old, who is mainly a torso, plays football and golf, swims and surfs, despite having no limbs. చాలా మటుకు స్కాన్ అయిపోయింది. సో ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏం చెప్పారు? ఇమాజిన్ హ్యావింగ్ నో ఆర్మ్స్, స్క్రాచ్, ఇది అది, లెగ్స్, కిక్ పెబుల్స్, అవన్నీ కిక్ పెబుల్స్ అండ్ స్కేట్ బోర్డ్ చేయకుండా బైసైకిల్ చేయలేకపోతావు. మీరు ఎప్పుడైనా విన్నారా అలా? Was born with no arms and legs, but he doesn't let the details stop him. Brave new. ఇలా మనం ఫోకస్ చేస్తాం. సో మీరు ఇలా నేను రిపీట్ చేయకుండా మీరు రిపీట్ చేయాలంటే ఏం చేయాలి? ఏమీ లేదు, వీడియోని 2 సార్లు చూడండి, 3 సార్లు చూడండి, 4 సార్లు చూడండి, 5 సార్లు చూడండి, తప్పేం కాదు. అది అలాగే పట్టొస్తుంది మనకి. ఇప్పుడు కొంచెం ఫాస్ట్కి వెళ్దాం. నిక్ హ్యాస్ ఎ స్మాల్ ఫుట్. అయితే ఎలా చేయగలుగుతున్నాడు వీడు? ప్లే ఫుట్బాల్, గోల్ఫ్ ఆడుతున్నాడు, స్విమ్ చేస్తున్నాడు, సర్ఫింగ్ కూడా చేస్తున్నాడు. డిస్పైట్ అయినప్పటికీ, లిమ్స్ లేదు అయినప్పటికీ వాడు ఇవన్నీ చేయగలుగుతాడు. నిక్ హ్యాజ్ అంటే వాడు కలిగి ఉంది. నిక్ హ్యాజ్ ఎ స్మాల్ ఫుట్, చిన్న ఫుట్. లక్కీగా వాడికి పుట్టినప్పుడు చిన్న ఫుట్ ఆన్ హిస్ లెఫ్ట్ హిప్. HIP, హిప్ అంటే మన బ్యాక్ హిప్, విచ్ హెల్ప్స్ హిమ్ బ్యాలెన్స్. దానివల్ల బ్యాలెన్స్ చేయగలుగుతాడు, అలా పట్టుకుంటాడు. అంటే బ్యాలెన్స్ అంటే వాడు స్థిరంగా నుంచోగలరు. మనం ఎలా బ్యాలెన్స్ చేస్తాం? ఎవరికైతే కాళ్ళు ఉంటే వాళ్ళు కాళ్ళతో బ్యాలెన్స్ చేస్తారు. ఆ చిన్న లెఫ్ట్ ఫుట్తో నిక్ బ్యాలెన్స్ చేస్తాడు. అండ్ ఎనేబుల్స్ హిమ్ టు కిక్. ఎనేబుల్స్ చూడండి అక్కడ స్పెల్లింగ్ ENABL. ఎనేబుల్స్ లెటర్కి వెళ్ళండి, లెటర్ సౌండ్కి వెళ్ళండి, భయపడకండి. ఎనేబుల్స్ హిమ్ టు కిక్ చేయటానికి ఎనేబుల్ చేస్తే, ఎనేబుల్ అంటే మనకి అనుకూలంగా అవటం. హీ uses his one foot to type, write with a pen and pick things up between his toes. He uses his చిన్న 1 footకి టోస్ కూడా ఉంటాయి. టోస్ అంటే మనకి చిన్న ఫింగర్స్ ఉంటాయి, కాళ్ళకి ఫింగర్స్ అంటే టోస్ దేనికి? టు రైట్ విత్ ఎ పెన్తో రైట్, పిక్ థింగ్స్ అప్ బిట్వీన్ హిస్ టోస్, పట్టుకుని థింగ్స్ని పిక్ చేసుకుంటాడు. చేతులు లేవు, కాళ్ళు లేవు కాబట్టి ఆ చిన్న ఫుట్తోనే వాడు పిక్ చేసుకుంటాడు. పిక్ అంటే దాన్ని పిక్ చేయటం, దాన్ని మనం లిఫ్ట్ చేయటం. ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్. సో చికెన్ డ్రమ్స్, చిన్న ఫుట్ కాబట్టి వాడే జోక్ చేసుకుంటాడు, చాలా జోక్ చేసుకుంటాడు. వాడు వీడియోస్ చూస్తే పిచ్చెక్కుతుంది. ఎన్ని జోకులు కొడతాడంటే, వాడు స్పీచెస్ ఉంటాయి, మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి. మీరు తర్వాత యూట్యూబ్లో చూడండి. ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్. వాడే నవ్వుకుంటున్నాడు. వాడు అది బాధపడకుండా. చికెన్ డ్రమ్ స్టిక్, ఆ చికెన్ స్టిక్ లాగా ఉంటుంది, చిన్నది. జోక్డ్ నిక్ హూ వాస్ బార్న్, హూ అంటే ఎవరో నిక్కే, హూ వాస్ బార్న్ ఇన్ మెల్బోర్న్ మీకు తెలుసు, పెద్ద సిటీ, ఆస్ట్రేలియా, బట్ నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజలస్, USA. ఐడ్, ఇక్కడ చూడండి, ఐ తర్వాత అపాస్ట్రఫీ వచ్చి పైన కామా లాంటిది అపాస్ట్రఫీ అంటారు, D వచ్చింది. ఐడ్కి మీనింగ్ ఏంటంటే ఐ వుడ్ అని. ఐ వుడ్కి షార్ట్ ఫామ్ ఐడ్ బి. అది మంచి స్పోకెన్ ఇంగ్లీష్లో అలా వాడతాం. ఐడ్ బి లాస్ట్ అంట. ఐడ్ బి లాస్ట్. ఐ వుడ్ బి కాకుండా అది షార్ట్ ఫామ్లో ఐడ్ బి లాస్ట్ వితౌట్ ఇట్. అది లేకుండా ఐడ్ బి లాస్ట్. అసలు లాస్ట్ అంటే అక్కడ ఏంటి? LOST, లాస్ట్ అంటే అయోమయ స్థితిలో ఉంటా అని. లాస్ట్ అంటే అయోమయ స్థితిలో ఉంటా. ఐడ్ బి లాస్ట్ వితౌట్ ఇట్, అది లేకుండా. ఇక్కడ ఏం చేస్తాం మనం? మళ్ళీ చెప్తున్నాను, కొన్ని వర్డ్స్ డిఫికల్ట్గా ఉంటాయి, చాలా వర్డ్స్. లాస్ట్, హ్యాజ్, స్మాల్, ఫుట్, ఆన్, హిజ్, లెఫ్ట్, హిప్ డిఫికల్ట్, విచ్, హెల్ప్స్, హిమ్, అలా మనం చదవచ్చు కదా. ఏ వర్డ్స్ తెలియవు దాన్ని డిక్షనరీలో చూసుకొని, ఏ వర్డ్స్ తెలిసి దాన్ని అర్థం చేసుకుంటూ లింక్ చేసుకుంటూ ముందుకెళ్తే 100% రీడింగ్ వస్తుంది. ఇది రీడింగ్ కోర్స్. రీడింగ్ కోర్స్తో మనం రీడింగ్ చేయగలిగితే, మనం 10 లెవెల్స్ రీడింగ్ చేయగలిగితే ఇంగ్లీష్లో మాస్టర్ వచ్చేసి తర్వాత మనం నవల్స్ చదివేసేయచ్చు. వాటర్ స్పోర్ట్స్ ఆంట్ అనాలి యాక్చువల్గా. ఆర్ంట్ అనకూడదు. ఆర్ నాట్ నిక్ ఒక్క ఓన్లీ థింగ్. వాటర్ స్పోర్ట్సే కాదు, హీ ఆల్సో ప్లేస్ గోల్ఫ్ విత్ ఎ క్లబ్. గోల్ఫ్ ఎలా ఆడతాడు? గోల్ఫ్ అంటే ఒక పెద్ద స్టిక్ ఉంటుంది,
పెద్ద గ్రీన్ గ్రాస్లో చిన్న బాల్, వైట్ బాల్తో మనం కొడతాం, హోల్స్లో కొడతాం. ఈ ఆల్సో ప్లేస్ గోల్ఫ్ విత్ ఎ క్లబ్ టక్ట్ అంటాం. దాన్ని బ్రేక్ చేసి టక్డ్ అంటున్నాను, కానీ దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి? టక్ట్. అంటే కింద అలా పట్టుకోవటం, మన ఫేస్కి ఆ బాడీకి మధ్యలో అలా పట్టుకోవటం. టక్ట్ అండర్ హిస్ చిన్, మన మౌత్ కింద ఆ పార్ట్ చిన్. అండ్ ఈజ్ ఎ హ్యూజ్, మళ్ళీ కొత్త వర్డ్ వచ్చింది, HUGE, హ్యూజ్ అంటే పెద్ద ఫ్యాన్ ఆఫ్ ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. మన IPL లాగా అక్కడ మన గోల్ఫ్లో వాడు దానికి పెద్ద ఫ్యాన్ ఆఫ్ ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్కి. హిస్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు ఎ స్పెషల్ స్కూల్. స్పెషల్ స్కూల్ అంటే ఏంటి? స్పెషల్ స్కూల్ అంటే ఎవరైతే ఇటువంటి డిఫికల్టీస్ ఉంటాయి, ఫిజికల్ డిసెబిలిటీస్ ఉన్నవాళ్ళు, డిసెబిలిటీ అంటే వాళ్ళకి కొన్ని మనం చేయలేరు వాళ్ళు. హిస్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు ఎ స్పెషల్ స్కూల్. ఎందుకని? వాడు నార్మల్గా పెరగాలని. A decision he said was very hard for him, but which may have been, చూడండి అక్కడ గ్రామర్, but which may have been the best decision they could have made for him. చూసారా? ఇది మళ్ళీ చూద్దాం. హిస్ పేరెంట్స్ డిసైడెడ్, క్లియర్, డిసైడ్ చేశారు కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు ఎ స్పెషల్ స్కూల్. ఫుల్ స్టాప్ రాలా, కానీ మనం ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. అ డిసిషన్ హీ సెడ్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ హిమ్. ఎందుకు హార్డ్? అందరిని వికరిస్తారు అక్కడ. బట్ కానీ విచ్ మే హ్యావ్ బీన్, ఏది విచ్ అంటే ఏంటి? ఆ డిసిషన్. విచ్ అంటే రిలేటివ్ ప్రొనౌన్, మనం ఆల్రెడీ చూసాం గ్రామర్లో. రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఆ డెసిషన్ మళ్ళీ రిపీట్ చేయకుండా విచ్ అంటున్నాం. విచ్ మే హ్యావ్ బీన్ ఆర్ మైట్ హ్యావ్ బీన్ అంటే అలా ఉందేమో, అది చేసాం మనం క్లియర్గా గ్రామర్లో. ఒక వీడియోలో మనం మైట్ హ్యావ్ బీన్, మే హ్యావ్ బీన్ చేసాం. మే హ్యావ్ బీన్ అంటే మైట్ హ్యావ్ బీన్ ఇక్కడ. బట్ విచ్ మైట్ హ్యావ్ బీన్, విచ్ మే హ్యావ్ బీన్ ద బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్. చేయగలిగే వాళ్ళు పాస్ట్లో కుడ్ హ్యావ్ వస్తుంది, కుడ్ రాదు, కుడ్ హ్యావ్ వస్తుంది. కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ హిమ్ హిస్ పేరెంట్స్. ఇప్పుడు మనం 1 2 3 4 5 6 పారాగ్రాఫ్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక పేజ్ అయిపోతుంది. ఒక్క పేజ్ కంప్లీట్ అయిపోయింది చూడండి. వెన్ నిక్ వాజ్ బార్న్ హిస్ ఫాదర్ వాజ్ సో షాక్. హిస్ ఫాదర్ షాక్ కాదు, హిస్ ఫాదర్ షాక్ అయ్యాడు. ప్యాసివ్ వాయిస్ వచ్చింది. వెన్ నిక్ వాజ్ బార్న్ హిస్ ఫాదర్ వాజ్ సో షాక్డ్ దాట్, లింకింగ్ వర్డ్, హీ లెఫ్ట్ ద హాస్పిటల్ రూమ్ టు వామిట్ చేయటానికి. అది పుట్టినప్పుడు భయపడిపోయి వాళ్ళ ఫాదరు అది భరించలేక బయటికి వెళ్ళి వాంతి చేసుకున్నాడు. వామిట్ అంటే వాంతి చేసుకున్నాడు. హిస్ డిస్ట్రాట్, బ్యూటిఫుల్ వర్డ్ ఇది, బ్యూటిఫుల్ వర్డ్, చాలా అందమైన వర్డ్ ఇది, చాలా పవర్ఫుల్ వర్డ్. డిస్ట్రాట్, DISTRAUGH, మీరు బట్టి కొట్ట కల ఫీల్ అవ్వండి. డిస్ట్రాట్, DISTRAUGHT, డిస్ట్రాట్, DISTRAUGHT. డిస్ట్రాట్ అంటే చాలా బాధ, డిస్టర్బ్ అయిపోవటం బాధ కూడా. హిస్ డిస్ట్రాట్ మదర్, ఇంకేం వర్డ్ వాడతారు అక్కడ? కరెక్ట్ వర్డే కదా అక్కడ. హిస్ డిస్ట్రాట్ మదర్ కుడ్ నాట్ అంటే దానికి షార్ట్ ఫామ్ కుంట్ బ్రింగ్ హర్ సెల్ఫ్. జాగ్రత్తగా చూడండి. కుంట్ బ్రింగ్ హర్ సెల్ఫ్ అంటే తను చేయలేకపోయింది అది. టు హోల్డ్ హిమ్ పట్టుకోలేకపోయింది. అంటిల్ హీ వాజ్ 4 months ఓల్డ్. అసలు చూడండి ఆ బాధ. 4 నెలల వరకు వాళ్ళ మదరే తన్ని పట్టుకోలేకపోయింది. అంత బాధపడింది. తర్వాత మీకు తెలుస్తుంది తన నర్స్, యాక్చువల్గా తన నర్సు ఎంత బాధ, తనకి ఏ తప్పు చేయలే, అలా జరిగిందంతే. హిస్ డిసెబిలిటీ, మళ్ళీ కొత్త వర్డ్ వచ్చింది, డిసెబిలిటీ కేమ్ వితౌట్ ఎనీ మెడికల్ explanation. A rare occurrence called phocomelia, and Nick and his parents spent many years అడగటం, చాలా సంవత్సరాలు అడిగారు. వై దిస్ క్రూవెల్, ఇంత క్రూరమైన అంటే క్రూరమైన ట్రిక్ కదా, ఒక ట్రిక్ ప్లే చేశారు గాడ్. వుడ్ హ్యాపెన్ టు దెమ్, ఎందుకు మనకైంది? మై మదర్ వాజ్ ఎ నర్స్ అండ్ షీ డిడ్ ఎవ్రీథింగ్, అన్నీ చేసింది రైట్, షీ డిడ్ ఎవ్రీథింగ్ రైట్ డ్యూరింగ్ ప్రెగ్నెంట్ కడుపులో ఉండేటప్పుడు ప్రెగ్నెన్సీ. బట్ షీ స్టిల్ బ్లేమ్డ్ హర్, అయినా తనకు పాప బ్లేమ్ చేసుకుంది. బ్లేమ్ అంటే నేనే రాంగ్ అని చెప్పటం. ఇట్ వాజ్ సో హార్డ్ ఫర్ దెమ్, బట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ దే డిడ్ దేర్ బెస్ట్ టు మేక్ మీ
టు మేక్ మీ ఇండిపెండెంట్ తనే చెప్తాడు. మై డాడ్ పుట్ మీ ఇన్ ద వాటర్ అట్ 18 monthsలో వాటర్ పెట్టేశాడు. అండ్ గేవ్ ద కరేజ్ టు లెర్న్ హౌ టు స్విమ్మింగ్ నేర్పించేశాడు. ఐ ఆల్సో గాట్ రియలీ ఇంటూ ఫుట్బాల్ అండ్ స్కేట్ బోర్డింగ్. స్కేట్ బోర్డింగ్లో కూడా డీప్గా వెళ్ళాడు. గాట్ ఇంటూ అంటే ఏంటి? ఐ ఆల్సో గాట్ రియలీ తీయండి అక్కడ. గాట్ ఇంటూ అంటే ఏంటి? ఐ గాట్ ఇంటూ దాట్ అంటే దాన్ని ఇన్వాల్వ్ అయ్యాను. అండ్ హీ టాట్ హిస్ లిటిల్ సన్ హౌ టు టైప్ విత్ హిస్ టో, కింద కాళ్ళలో ఉన్న మనకు ఫింగర్, అట్ జస్ట్ 6 years old. 6 ఏళ్ళకే టైపింగ్ నేర్పించేశాడు. హిస్ మదర్ ఇన్వెంటెడ్ తనే తయారు చేసుకుంది. ఇన్వెంటెడ్ అంటే తనే తయారు చేసుకోవడం. అ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ దట్ మెంట్ హీ కుడ్ హోల్డ్ ఎ పెన్ అండ్ పెన్సిల్. ఒక పెన్సిల్ పట్టుకుంటానికి, హోల్డ్ చేయటానికి తను ఒక ప్లాస్టిక్తో ఒక టాయ్ లాంటిది కనిపెట్టింది, తయారు చేసుకుంది. డిస్పైట్ వచ్చింది అక్కడ. అయినప్పటికీ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ బుల్లీడ్, చూడండి, డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ బుల్లీడ్, ప్యాసివ్ వాయిస్ కాబట్టి బీయింగ్ బుల్లీడ్ వచ్చింది. వాళ్ళు బుల్లీ అవ్వటం కాబట్టి. డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ బుల్లీడ్, హిస్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్, INSISTED, ఎండ్లో ఉన్న వర్డ్సే కాదు, అన్ని వర్డ్స్ చూడాలి మనం. ఇన్సిస్ట్ అంటే మళ్ళీ చెప్పటం. ఇన్సిస్టెడ్ ఆన్ హిజ్ అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. చూడండి, ఇన్సిస్టెడ్ ఆన్ ఏంటి? హిజ్ అటెండ్ చేయటం అని వచ్చింది ఇక్కడ. ఇది జెరండ్ ఇక్కడ. ఆన్ హిజ్ అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. జెరండ్ చూసా గ్రామర్లో. అటెండింగ్ అనేది వర్బ్ కాదు అక్కడ. ఆన్ హిజ్ అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్, సుమారుగా అలా వస్తుంది. అటెండ్ చేయటం. మళ్ళీ ఏం చెప్పారు? మెయిన్ స్ట్రీమ్ స్కూల్లే అటెండ్ అవ్వాలి. మెయిన్ స్ట్రీమ్ అంటే మామూలు స్కూల్, నార్మల్ స్కూల్. ఇట్ వాజ్ ద బెస్ట్ డెసిషన్. వాజ్ ఎందుకు? పాస్ట్లో స్టేట్ కాబట్టి, వర్బ్ లేదు కాబట్టి వాజ్. ఇట్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్. చూసారా, మళ్ళీ కుడ్ హ్యావ్ వచ్చింది. చేయగలిగేవాళ్ళు. యాడ్స్ అంటే అదే మాట మళ్ళీ చెప్పటం. యాడ్స్ అంటే అక్కడ మళ్ళీ చెప్పటం. who later achieved a degree in financial planning and real ఎస్టేట్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేయాలి దాని డిగ్రీ తెచ్చుకున్నాడు. ఇట్ వాజ్ వెరీ హార్డ్ బట్ ఆ స్టడీస్ గేవ్ మీ ఇండిపెండెన్స్. నిక్ హు వాజ్ టీజ్డ్ అండ్ బులీడ్ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. నిక్ హు వాజ్ టీజ్డ్ అంటే ఏడిపించారు పాపం వాడిని. పిల్లలు ఉంటారు కదా తెలియకుండా. బుల్లీడ్, BULLID, బుల్లీడ్ అంటే డామినేట్ చేయటం. ఒక పర్సన్ ఇంకో పర్సన్ని డామినేట్ చేయటం, కొట్టటం కూడా. బట్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ, హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. నిక్ హూ వాజ్ టీజ్డ్ అండ్ బులీడ్ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. సో ఎలా వెళ్ళేవాడు స్కూల్కి అయినా ఎక్కడైనా? ఒక చైర్లో కూర్చుని దానిలో ఒక బటన్ నొక్కితే మూవ్ అయిపోయాడు. మొబిలిటీ. మొబైల్ ఫోన్ ఎందుకు వచ్చింది? మొబైల్ అంటే ఏంటి? మూవ్ అవటం. మొబైల్ ఎక్కడ తీసుకెళ్ళిపోవచ్చు కాబట్టి మంచి వర్డ్ ఉంది, మొబైల్. సెల్ ఫోన్ మొబైల్ అంటాం. మొబిలిటీ అక్కడి నుంచి వచ్చింది. మొబిలిటీ అబ్స్ట్రాక్ట్ నౌన్ అది. మొబిలిటీ అంటే మనం మూవ్ అవ్వగలిగే గుణం. అండ్ టీమ్ ఆఫ్ కేరర్స్, ఇంకో వర్డ్ వచ్చింది చూడండి ఇక్కడ, CARERS, టు హెల్ప్ హిమ్. ఐ వాజ్ డీప్లీ డిప్రెస్డ్, చాలా డిప్రెస్డ్గా ఉన్నా. వెన్ ఐ వాజ్ 8 years old, he said, I went to my mom crying and told her I wanted to kill myself. నేను చచ్చిపోతా అని. ఐ ఫెల్ట్ కోల్డ్ అండ్ బిట్టర్. ఇక్కడ కోల్డ్ అంటే చలిగా ఉండటం కాదు. కోల్డ్ అంటే ఏ ఫీలింగ్ లేకుండా, చాలా ఏ ఫీలింగ్ అన్నీ చచ్చిపోతే దాన్ని కోల్డ్ అంటారు. అండ్ బిట్టర్ అంటే చేదుగా ఎవరికైనా అనిపిస్తుంది కదా. ఐ హేటెడ్ గాడ్ ఫర్ డూయింగ్ దిస్ టు మీ. నేను గాడ్ని హేట్ చేశా. ఫర్ డూయింగ్ దిస్ టు మీ, ఇది నా మీద ఇలా చేశాడని. అండ్ వాజ్ టెరిఫైడ్. ఐ వాజ్ టెరిఫైడ్. అద్భుతమైన వర్డ్ అది. టెరిఫైడ్ అంటే భయపడటం కాదు, చాలా భయపడిపోవటం. టెరిఫైడ్. ఇప్పుడు ఒక స్నేక్ వస్తే మీకు సడన్గా మీ దగ్గర మీకు భయం రాదు, మీకు టెరిఫైడ్ అనే ఫీలింగ్ వస్తుంది. ఆఫ్ వాట్ వుడ్ హ్యాపెన్ వెన్ మై పేరెంట్స్ వర్ నాట్ దేర్ టు లుక్ ఆఫ్టర్ మీ. మా పేరెంట్స్ ఫ్యూచర్ పేరెంట్స్ ఉంటారు, అప్పుడు ఏమవుతాను నేను? I could brush my own teeth with a well-mounted, మళ్ళీ కొత్త వర్డ్ వచ్చింది, well-mounted brush, and wash my own hair with pump action soap. మౌంటెడ్ అంటే పైన అటాచ్ చేయటం.
వాల్ మీద మౌంట్ చేయటం అంటే దాని పైన పెట్టడం. మౌంటెడ్ అంటే పైన అటాచ్ చేయటం, పెట్టడం. సో బ్రష్ ఎక్కడ పెట్టాడు? చేతిలో కాబట్టి బ్రష్ పెట్టుకుని దగ్గర వెళ్ళి మన టీత్ వాష్ చేసుకునేవాడు, క్లీన్ చేసుకునేవాడు. I could brush my own teeth with a wall-mounted brush. వాల్ మీద పెట్టిన బ్రష్ అండ్ వాష్ మై ఓన్ హెయిర్ విత్ పంప్ యాక్షన్ సోప్. ఆ సోప్ నుంచి పంప్ యాక్షన్ వస్తుంది, బయటికి టక్ 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 అని వస్తుంది. బట్ దెర్ వాజ్ సో మచ్ దాట్ వాజ్ ఇంపాసిబుల్ టు విన్. నేను చేయలేను, దట్ వాజ్ ఇంపాసిబుల్. ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్ లాగా మనం రీడింగ్ చేయకూడదు, ఇంగ్లీష్నే మనం రీడింగ్ చేయాలి. దట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ. అట్ ఏజ్ 10 నిక్ ట్రైడ్ టు డ్రౌన్ హిమ్సెల్ఫ్. ఒకరు అలా చేశాడు కూడా, చాలాసార్లు మనం కూడా చేస్తాం తెలియకుండా, సూసైడ్ అటెంప్ట్. అట్ ఏజ్ 10 నిక్ ట్రైడ్ టు డ్రౌన్ హిమ్సెల్ఫ్ ఇన్ ద బాత్. వాడే డ్రౌన్ చేద్దాం అనుకున్నాడు. బట్ లక్కీగా యాడ్వర్బ్, ద అటెంప్ట్, అది అటెంప్ట్, సూసైడ్ అటెంప్ట్ అంటే ట్రై చేయడం, అటెంప్ట్ అంటే ట్రై చేయడం, మళ్ళీ కొత్త వర్డ్ వచ్చింది. అటెంప్ట్ వాజ్ అన్సక్సెస్ఫుల్. ఐ ఫెల్ట్ దెర్ వాజ్ నో పర్పస్ లేకపోతే మనకి లైఫ్లో మీనింగ్ లేకపోతే మనం బతకలేము. ఐ ఫెల్ట్ దెర్ వాజ్ నో పర్పస్. వెన్ యూ ల్యాక్ పర్పస్ అండ్ స్ట్రెంగ్త్ ఇట్ ఈస్ హార్డ్ టు హోల్డ్ ఆన్. అద్భుతమైన వర్డ్ అది, హోల్డ్ ఆన్ అంటే స్థిరంగా ఉండటం, అలా ఉండటం, కూలిపోకుండా ఉండటాన్ని హోల్డ్ ఆన్ అంటారు. హీ సెడ్, బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ రిలీజియన్, వాడు గాడ్ మీద బిలీఫ్తో, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, నిక్ మేనేజ్ టు పుల్ త్రూ. మేనేజ్ చేసుకున్నాడు. మేనేజ్ అంటే మేనేజ్ చేశాడు. మేనేజ్ చేయటం అంటే మనకి ఆ సిచ్యువేషన్లో ఎట్లాగొట్ల మన దాన్ని ఓవర్కమ్ చేయటం, దాని నుంచి బయటపడటం. టు పుల్ త్రూ అంటే బయటపడటం. నిజంగా పుల్ త్రూ, ఇది ఫ్రేజల్ వర్బ్, ఇది పుల్ త్రూ, అద్భుతమైన వాడు ఇది, పుల్ కాదు ఇది. పుల్ త్రూ అంటే మనం బయటపడటం. టు బికమ్ అన్ ఇంటర్నేషనల్ సింబల్. నిజంగా నిక్ ఇంటర్నేషనల్లీ ఫేమస్ అయిపోయాడు, ఇంటర్నేషనల్ సింబల్ అయ్యాడు. సింబల్ అంటే ఆఫ్ ట్రయంఫ్ ఓవర్ అడ్వర్సిటీ. జాగ్రత్తగా ఈ 3 వర్డ్స్ చేయండి. దీంతో పార్ట్ 1 ఇది. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 చేద్దాం. ట్రయంఫ్ అంటే టాప్ సక్సెస్. ఇండియా మన వరల్డ్ కప్ విన్ అయిన తర్వాత ఏంటది? విన్ కాదు, చాలా పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత దాన్ని ఏ వర్డ్ వాడాలి? TRIUMPH, ట్రయంఫ్, అది ప్రొనౌన్సియేషన్. ఓవర్ యాడ్వర్సిటీ అంటే డిఫికల్టీసే కాదు, చాలా పెద్ద డిఫికల్టీస్. యాడ్వర్సిటీ అంటే చాలా పెద్ద డిఫికల్టీ. ఓకే, ఇక్కడ మనం ఆపుదాం. ఇంకా ఒక హాఫ్ స్టోరీ ఉంది, తర్వాత మన మీనింగ్స్కి ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం. చాలా మీనింగ్స్ ఇప్పటివరకు వచ్చినాయి, అది నెక్స్ట్ స్టోరీ ఎండ్ తర్వాత మళ్ళీ ఆ వర్డ్స్ని రివైజ్ చేద్దాం. సో మనం ఎంత చక్కగా ఇప్పుడు మీరు ఏం చేయాలి? నేను అంత స్లోగా వెళ్ళలేను కాబట్టి మీరు ఈ వీడియోనే మళ్ళీ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడొచ్చు. అదే కదా గొప్పతనం. వీడియోలో గొప్పతనం ఏంటంటే నేను 100 సార్లు చెప్పక్కర్లా, కానీ మీరు 100 సార్లు వినొచ్చు. ఓకే, సో మీరు డెఫినెట్గా ఇది 2-3 సార్లు వినిన తర్వాత నెక్స్ట్ పార్ట్కి వెళ్ళండి. దిస్ ఇస్ ఫస్ట్ స్టోరీ, లెవెల్ 10 మాస్టర్ ఇంగ్లీష్ ప్రోగ్రాంలో లెవెల్ 10 ఇది. ఫస్ట్ స్టోరీ యాటిట్యూడ్ ఇస్ ఆల్సో 1.1 అనుకోవచ్చు. యాటిట్యూడ్ ఇస్ ఆల్టిట్యూడ్ 1.2. సెకండ్ పార్ట్ మన నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ నరేంద్ర కుమార్ అండ్ వీ ఆర్ ఫ్రమ్ నరేంద్ర కేర్.